చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కటారి హేమలత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కటారి హేమలత మాట్లాడుతూ తనపైన నమ్మకం ఉంచి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ కి చిత్తూరు చూడ బాధ్యతలను ఇచ్చిన తమ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాణిపాకం చూడు బ్యూటిఫికేషన్ కోసం 10 లక్షలు, కాటమంచి చెరువు సుందరీకరణ కోసం 10 లక్షల రూపాయల మొదటి సంతకం పెట్టడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో చిత్తూరు అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, దొరబాబు, టీడీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वे शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते राजाधिराजाय प्रसन्नधाने नमो वयं मे నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చుడా చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నందుకు ముఖ్యంగా మా దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో ఈ చుడాని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీని మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి సాయశక్తులా కృషి చేస్తాము. దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే చుడా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జీజేఎం గారు, అలాగే పూతలపట్టు మురళీమోహన్ గారు, గంగాధర్ నెల్లూరు థామస్ గారు, పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు, పీలేరు ఎమ్మెల్యే గారైన కిషోర్ అన్న గారు, అలాగే
ముఖ్యంగా మన ఎప్పుడూ కూడా చిత్తూరు వాసుగా మనం అందరం కూడా ఎంతో అభిమానించాం. నాని అన్న గారు, అలాగే అమరన్న గారు, కుప్పం నాయకులు, ఇంకా గాలి భానుప్రకాష్ అన్న గారు, సూరమ్మ గారు, జేమ్స్ అన్న గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కటారి కుటుంబం అంటే ఇప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది. అలాగే ఫస్ట్ మేయర్గా మా అత్తమ్మ గారైన కటార అనురాధ మోహన్ గారు కూడా ఎన్నో సేవలు అందించారు. వారి మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను. వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని, అలాగే అపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఈ చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కూడా చుడా ఎక్కడుంది, అసలు చుడా అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా ఉంది. ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చుడా ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు. అలాగే అప్రూవ్డ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వాళ్ళకి స్థలాలు ఇవ్వటంలో కానీ, నగర అభివృద్ధులకు కానీ, పార్కుల డెవలప్మెంటు, అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంట్కి కానీ, ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టలు వాటి యొక్క బ్యూటిఫికేషన్కి కానివ్వండి, అలాగే సర్కిల్ డెవలప్మెంట్కి కానివ్వండి, చాలా అభివృద్ధి పనులు మన చుడా ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము. ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ మీరు కొంచెం అట్లా చదువుకోండి.